హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఈరోజు అయితే నేను మన రాఖీ పండగకి స్పెషల్ స్వీట్ అండి. మనం బయట 100 పెట్టి కొనకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. కార్న్ఫ్లోర్ హల్వా అండి. చూడండి, దీనికోసం నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఈ కప్పు కొలతలతోనే మనం కరెక్ట్గా చెప్తానండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకుందామండి. తీసుకొని మనం ఈ కార్న్ఫ్లోర్ని కప్పు నిండా తీసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం 1 కప్పుతో నీళ్లు పోసుకుందామండి. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసాం కదా, 1 కప్పు నీళ్లు. ఇవ్వండి, చూడండి, మీ ముందరే పోస్తున్నాను. ఇవి 2 పోసేసి మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ని అనేది ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగా నీట్గా కలిపేసుకోవాలండి. 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు వాటర్ అండి. మనం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకు ఉండనేది లేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నామండి. స్టవ్ అంటించేసి బాండ్లు అయితే పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని కొద్దిగా బాండ్లు హీట్ అయిన తర్వాత నెయ్యి అయితే వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చిన్న స్పూన్తో వేసుకొని నెయ్యి హీట్ అవనిద్దామండి. నెయ్యి హీట్ అయిన తర్వాత చూడండి, బాదం పప్పు, జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్నానండి. నా దగ్గర ఉన్నవి, మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి. దీంట్లో మనం పుచ్చపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదండి, అందుకని నేను జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగనిద్దాం. మనకి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. మళ్ళీ మనకి మాడిపోకూడదు. తీసేసుకున్నాం. ఇప్పుడు మనం పప్పులన్నీ తీసి పెట్టేసుకున్నాం కదండి. ఇందాక దేంతో తీసుకున్నామో దాంతోనే 1 కప్పు చక్కెర అండి. 1 కప్పు చక్కెర వేసేసుకొని మళ్ళీ 1 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ అండి వేసేసి మనకి బాగా మరగాలండి. చక్కెర మరిగితే మనకి సరిపోతుంది. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు. మనం దీంట్లోనే యాలక్కాయల పొడి కూడా వేసేసుకుందాం. చూడండి, యాలక్ గింజలు అయితే వేసుకుంటున్నాను. లోపల గింజల వరకే తీసుకున్నానండి నేను. మనకి చక్కెర బాగా మరగబెట్టుకుందాం. చూడండి, మనకి చక్కెర మరుగుతుంది కదా, మనకు పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి చక్కెర కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అండి. కార్న్ఫ్లోర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని ఒకసారి బాగా కలిపేసుకొని మనం దీంట్లో వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఇంకా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని అటు ఇటు పోకుండా దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, తొందరగానే గట్టి పడిపోతుంది. ఇలాగా చూసారు కదా, ఇదిగో ఇలాగ వస్తుంటుంది. కనిపిస్తుందా మీకు? ఇలాగ మనకి ఉండలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఇదిగో దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ఇదంతా బాగా కలిసిపోతుందండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా, లేకపోతే మనకి మాడిపోతుంది అడుగు. ఇలాగ కింద కడుతూ ఉంటుంది. ఇదిగోండి, చూడండి, కింద కడుతూ ఉంటుంది. మనం స్లోగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి దగ్గర పడతా ఉంది. ఇలాగా దగ్గర పడతా ఉంటే మనం కలుపుకుంటూ ఉండాలి. అసలు ఈ స్వీట్ ఎవరైనా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీ రెసిపీ అండి ఇది. ఈ రాఖీ పండగకి ఇలా ఈజీగా చేసేసుకొని అన్నదమ్ముళ్ళు ఉన్న వాళ్ళకి రాఖీ కట్టేసి హ్యాపీగా ఈ స్వీట్ తినిపించేశారంటే మన చేతులతో చేసింది మనకి ఎలాగైనా ఆనందం కదండి. అందుకని నేను చేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దగ్గర పడిపోతూ ఉంది కదా, ఇలాగే మనం కలుపుకుంటూ ఉండాలండి. దగ్గరుండి అడుగు మాడిపోకుండా. చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది. చూడండి, మనకి ఎక్కడ ఉండలనేది లేకుండా వచ్చేసింది. చూసారా మనకి బాగా. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. 3 స్పూన్లు దాకా 4 స్పూన్ల దాకా నెయ్యి పడుతుందండి. చూసుకుంటూ వేసుకోండి, సరేనండి. ఇప్పుడు 1 స్పూన్ వేసాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉన్నాం. ఈ నెయ్యి అంతా దీంట్లోకి పట్టేలాగా కలుపుకుంటూ మళ్ళీ నెయ్యి బాగా పీల్చుకుంటుంది కదండి, అప్పుడు మనం మళ్ళీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేసుకుంటున్నానండి నెయ్యి. ఇలా వేసుకొని 3 స్పూన్ 4 స్పూన్ దాకా పడుతుంది. అలా వేసేసుకోండి, సరేనండి. మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా మనకి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, బాగా మనకి ప్యాన్ అంటుకోపోకుండా వచ్చేయాలండి. ఇంకా కొద్దిసేపు పడుతుంది మనకి. ఇప్పుడు మనం దీంట్లో వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవైతే వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం ఫుడ్ కలర్ అండి, ఎరుపు కలర్ వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఇంకొక స్పూన్ నెయ్యి అయితే మనం వేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవడానండి. మన స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే కొంచెం రంగు వేయాల్సిందేనండి. అప్పుడే మనకి బాగా వస్తుంది. బాగా ఈ రంగు అంతా బాగా కలిపేసేలాగా కలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, మనకి కలర్ అంతా బాగా కలిసిపోయింది కదా. ఇలా వచ్చేయాలండి మనకి. చూస్తున్నారా, ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేయాలి మనకి. మళ్ళీ ఇంకోటి కూడా అండి, ఇలా మనకి నెయ్యి వదిలేస్తుంది, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అదే గుర్తు మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని, గిన్నె అయినా బౌల్ అయినా నెయ్యి రాసి పెట్టేసుకున్నానండి. నెయ్యి రాసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక దాంట్లో వేసేసుకుందామండి. అలా పెట్టేసి మనకి మొత్తం వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని దీన్ని మనం సదరం చేసుకోవాలండి. బాగా కనిపిస్తుందా మీకు? ఇలా సదరం చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ప్రెస్ చేసేసేయండి. మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చల్లార పెట్టుకోవాలండి. ఇదిగోండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందండి. చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్, ఒక 3/4 గంట వదిలేసేయాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవాలి. చల్లారకుండా తీస్తే మాత్రం విరిగిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డిమోల్డ్ చేసుకోవాలి. సరేనండి, చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఒక 1/2 అవర్ పైన అయిందండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయింది మనకి. ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకున్నాం. ప్లేట్ పెట్టేసుకొని ఇలాగా ఉండండి, నేను చెప్తాను. ఇలా పట్టుకొని ప్లేట్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఇలా తీసేసుకోవడం. ఎంత బాగా వచ్చిందో చూసారా? మనకి జల్లీ జల్లీగా ఎలా ఉందో, సింపుల్గా అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు మీకు కట్ చేసి నేను చూపిస్తాను. మనకి ఎంతెంత పీస్ కావాలో కట్ చేసుకోవడమేనండి. కొంచెం నెయ్యి రాసుకుందాం, మన కత్తికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈజీగానే కట్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి సైజుని బట్టి కట్ చేసుకోవడం. ఎవరైనా చేసేవచ్చండి, అంత సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా పొడుగు కట్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. నేను ఒకటి తీసేసి కటింగు నీట్గా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. అలా కట్ చేసేసుకుంటే చూడండి ఎలా వచ్చేసిందో. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందో చూడండి. మనకి స్పాంజీగా సూపర్గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాఖీ పండగకి హ్యాపీగా చేసుకొని రాఖీ కట్టేటప్పుడు అన్నదమ్ములకు పెట్టామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే కరాచీ హల్వా అనొచ్చు, మనం బాంబే హల్వా అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. దీన్ని ఇలా చేసుకోవచ్చు చూడండి. ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుందండి. సరేనండి, వాటి వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు తుంచి కూడా చూపిస్తున్నాను నేను ఎలా ఉందనేది. చూడండి ఎలా ఉందో, చూస్తున్నారా? ఎంత బాగుంటుందండి చూడండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సరేనండి.